హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారందరికీ జూన్ నెల చివరి రోజులు మీ జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలను తీసుకురాబోతున్నాయని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా జూన్ 28, 29, 30 తేదీలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే కొన్ని వారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో మీ చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాలు మీకు సాధారణంగా అనిపించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు బయటపడే సమయం దగ్గర పడుతోంది. ముఖ్యంగా మీరు ఎంతో నమ్మిన వ్యక్తులతో కొందరి ప్రవర్తనలో మార్పులు గమనించే అవకాశం ఉంది. అందరూ శత్రువులే అని కాదు, కానీ ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించడం మంచిది. ఈ సమయంలో మీకు ఒక ఫోన్ కాల్, మెసేజ్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే సమాచారం ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. కొందరికి పాత పరిచయాల నుంచి వార్తలు రావచ్చు. మరికొందరికి ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించిన కీలక సమాచారం అందవచ్చు. అందువల్ల తొందరపడి స్పందించకుండా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే నిర్ణయం తీసుకోవాలి. డిజిటల్ ప్రపంచంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. మీ మొబైల్ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్లు, బ్యాంకింగ్ యాప్స్ వంటి వాటి భద్రతను ఒక్కసారి తనిఖీ చేసుకోండి. తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్కు వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. అయితే ఉద్యోగస్తులకు ఈ కాలంలో కార్యాలయంలో కొన్ని ఒత్తిడిలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ పనిని నిశ్శబ్దంగా, నిబద్ధతతో పూర్తి చేయడం మంచిది. సహోద్యోగులతో అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండండి. మీ పనితీరే మీకు సమాధానం చెప్పేలా ఉంటుంది. వ్యాపారులకు కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు పత్రాలను పూర్తిగా చదవండి. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పాటించండి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా మంచిది. కుటుంబ విషయాల్లో కొంత అపార్థం ఏర్పడే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇంకొందరు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు కూడా రావచ్చు. అందువల్ల మాట్లాడే ప్రతి మాటల్లో ఓర్పు, సంయమనం అవసరం. కోపంతో తీసుకునే నిర్ణయాలు తరువాత వృక్షతాపానికి కారణం కావచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. సరైన నిద్ర, సమయానికి భోజనం, కొద్దిసేపు ధ్యానం చేయడం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి. శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఈ సమయంలో ఆధ్యాత్మిక సాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని ఓం శరవణ భవ మంత్రాన్ని జపించండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చదవండి. ఇలా చేయడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ రహస్యాలను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. మీ భవిష్యత్తు ప్రణాళికలు, ఆర్థిక విషయాలు, వ్యక్తిగత నిర్ణయాలు కొంతకాలం గోప్యంగా ఉంచడం మంచిది. మీ మౌనం చాలా మంచిది. మీ మౌనం చాలా సమస్యలను ముందుగానే నివారించగలదు. అయితే ఈ కాలం పూర్తిగా ప్రతికూలం కాదు. కొన్ని పరీక్షలు ఎదురైనా సరే అవి మీ జీవితాన్ని మరింత బలంగా మార్చేందుకు వస్తున్నాయి. మీరు ఓర్పుతో వ్యవహరిస్తే శత్రువుల ప్రయత్నాలు ఫలించవు. మీ నిజాయితీకి కృషి చివరకు మీకు విజయాన్ని అందిస్తాయి. ముఖ్యంగా జూలై మొదటి వారం నుండి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశాలు, సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన పనులు పూర్తి కావచ్చు. ఉద్యోగంలో మంచి అవకాశాలు రావచ్చు. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొనవచ్చు. ఆర్థిక పరంగా కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది. కాబట్టి భయపడకండి, అప్రమత్తంగా ఉండండి. దేవునిపై విశ్వాసం ఉంచండి. మీ నిర్ణయాల్లో జాగ్రత్త పాటించండి. ఈ తాత్కాలిక పరీక్ష కాలం ముగిసిన తరువాత మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త విజయాలు, కొత్త అవకాశాలు ప్రారంభమవుతాయి. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.